నాకు నీర్జా నాకు ఈ కథ నాకు చెప్పింది. అండ్ నీకంటే ముందు నేను నితిన్ అన్నకి థ్యాంక్స్ చెప్పాలి, యాక్టర్ నితిన్. ఎందుకంటే తనే ఒక రోజు నైట్ కాల్ చేసి ఇలా ఒక కథ ఉంది, అది నువ్వు వినాలి, దానికి నువ్వైతేనే కరెక్ట్ అని తనే కాల్ చేసి నీర్జాని నన్ను కనెక్ట్ చేశాడు. అండ్ టు థింక్ దట్ ఆల్ ఆఫ్ దిస్ స్టార్టెడ్ విత్ వన్ ఎగ్ పఫ్ అండ్ అ ఫోన్ కాల్. సో తను వచ్చి నాకు ఈ కథ చెప్పింది. కథ చెప్పిన వెంటనే నాకు ఈ ఐడియా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. బట్ నేను తనకి థ్యాంక్ యూ నేను దేనికి చెప్పాలంటే, నీర్జాకి నేను చెప్పిన వెంటనే, నేను అడిగిన వెంటనే నాకు కావాల్సిన కొన్ని మార్పులు, కొన్ని చేర్పులు కూడా తను కథలో తను చేయడానికి తను ఓకే చెప్పినందుకు. అండ్ కన్సిస్టెంట్గా సినిమా షూటింగ్ అంతా జరుగుతున్నప్పుడు కూడా నాకు ఏమనిపించినా కూడా ఐడియాస్, ఆ ఇన్పుట్స్ అన్నిటినీ కూడా చాలా హ్యాపీగా, చాలా సింపుల్గా, ఈజీగా తను తీసుకుని తన స్టోరీలో ఇంప్లిమెంట్ చేసినందుకు ఎక్కడ కూడా నేను ఈ సినిమాలో ఇన్వాల్వ్ అవుతున్నట్టు నాకు తను ఎప్పుడు ఫీల్ అవనివ్వలేదు. నేను తనతో పాటు కలిసి కొలాబరేట్ అవుతున్న ఫీలింగ్ నాకు కలిగించింది. అండ్ అది చాలా డిఫరెంట్. అది దట్స్ నాట్ వెరీ ఈజీ టు డూ. అండ్ ఫర్ దట్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ. అండ్ వీళ్ళందరూ ఈ సినిమానే రాడికల్ అనుకుంటున్నారు. వాళ్ళకి నీ నెక్స్ట్ సినిమాలో ఓపెనింగ్ సీన్ తెలీదు పాపం ఎవరికి. ఓకే, సో అది చూస్తే మీరు ఇది ఇంకా యాక్చువల్లీ చాలా తక్కువ అనుకుంటారు. అజయ్కి తెలుసు, అందుకే నవ్వుతున్నాడు కింద నుంచి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.